కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ వంశీ మా పసలపూడి కథల నుంచి రాంభద్రం చాలా మంచోడు కథ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రకాశ్రావు గారి పెద్దమ్మాయి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉంటుంది. ఆమెకి ఒకే కూతురు, పేరు సత్యవేణి. మొన్నే 4వ ఏడెళ్ళి 5 వచ్చింది. సత్యవేణికి తెలుగు రావడం లేదని ఇక్కడికి తీసుకొచ్చి రామచంద్రపురం కాన్వెంట్లో చేర్చారు. అయితే ఆ పిల్ల నెలకి 20 రోజుల పాటు కాన్వెంట్కి వెళ్లకుండా నాగాలు పడుతుంది. ఆ రోజు పొద్దుట కూడా తీసుకెళ్ళడానికి రిక్షా వచ్చి అరగంట అయినా పిల్ల తయారవడం లేదు. ఎన్నో విధాలుగా బతిమాలుతుంది కన్నాజీరావు గారి భార్య. ఆమె మాట వినని ఆ పసిది మొరాయించి మూల కూర్చుంటుంది తప్ప లేవడం లేదు. రామభద్రం సువేగా బండి ఆగింది. స్టాండ్ వేసి లోపలికొచ్చిన రామభద్రం విషయం తెలుసుకుని సత్యవేణి దగ్గరికి వచ్చి, బళ్ళోకి వద్దు, గిళ్ళోకి వద్దు, నీకేం కావాలో అన్నీ కొనిపెడతాను, నాతో పాటు రాంపురం వస్తావా? నా మోటార్ సైకిల్ ముందు కూర్చొని పెట్టుకు తీసుకెళ్తాను, నాతో పాటు రాంపురం వస్తావా అన్నాడు. సరే అంది. తనతో పాటు తీసుకెళ్తూ ఉంటే ఐస్ క్రీం కావాలంది సత్యవేణి. వెంటనే నేషనల్ ఐస్ పార్లర్కి తీసుకెళ్ళి, భూషణం గారు మంచి ఐస్ క్రీం ఇవ్వండి మా పాపకి అన్నాడు. ఆ తర్వాత పులిబొమ్మ కావాలంది. చౌదరి ఎంపోరియంలోకి తీసుకెళ్ళి పులిబొమ్మతో పాటు మేకబొమ్మ, కుక్క కూడా కొనిపెట్టేశాడు. అలా ఆ పసిపిల్ల ఏమడిగితే అది కొనిపెట్టి, మరి ఇన్ని కొనిపెట్టిన ఈ తాత మాట వింటావా అన్నాడు. వింటాను అంది. ఒట్టు అన్నాడు. ఒట్టు అంది. జాయిగా అలాగే మీ కాన్వెంట్ దాకా వెళ్ళొద్దామా అన్నాడు. అరుణ మిస్ కొడుతుంది, మా పాపను కొట్టడానికి నువ్వెవరని అడుగుతాను గందా మీ మిస్సుని అని తీసుకెళ్ళాడు. కాన్వెంట్లో ఆ పసిపిల్లలతో కలిసిపోయి ఆడుతున్న రాంభద్రం కేసి విస్తుపోయి చూస్తున్న టీచర్లు అసలు అతను వయసేంటి, ఆ పిల్లల వయసేంటి అనుకున్నారు. అలా ఆ రోజు కాన్వెంట్కి వెళ్ళిన ప్రకాశ్రావు గారి మనవరాలు సత్యవేణి ఇక ఏ రోజు మానకుండా వెళ్తానే ఉంది. అప్పుడప్పుడు ఆ పిల్లకి బంతులు, బొమ్మలు కొని పట్టుకెళ్తానే ఉన్నాడు రాంభద్రం. లాకుల దగ్గరున్న చింత చెట్ల కింద పెద్ద పెద్ద సిమెంట్ తూములు గజిబిజిగా పడి ఉన్నాయి. తక్కినోళ్లతో పాటు దాని మీద కూర్చున్న కర్రూరు సుబ్బులు, బ్రాకెట్ ఆదిరెడ్డి గారి సత్యానందం, నాగేంద్ర ప్రసాద్ వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంట్రా అని ఎదురు చూస్తున్నారు. కాసేపటికి చంటిబాబుతో పాటు వచ్చిన రాంభద్రం, ఏంటి అర్జెంటుగా రమ్మను కబురెట్టారంట అన్నాడు. రేపు కాకినాడ కల్పనా థియేటర్లో మన ఎన్టీవాడు కొత్త బొమ్మ కోడలు దిద్దిన కాపురం రిలీజ్. తెల్లవారుజామునే క్యూలోకి వెళ్ళిపోయి కౌంటర్ తీసిన వెంటనే మొదటి టిక్కెట్ మనం లాక్కోవాలి. కుర్రాళ్ళు అంతా కలిసి తలో 10 వేసుకుని బయలుదేరుతున్నాం, నువ్వు కూడా వస్తానంటే చెప్పు అన్నాడు బ్రాకెట్ ఆదిరెడ్డి గారి సత్యానందం. చెప్పడం ఏంటి, వెంటనే లాగించేద్దాం, ఏది ముందో సిగరెట్ ఇలా పడేయండి అంటూ ఆ కుర్రకారు మధ్యలో చతికిలు పడిపోయాడు రాంభద్రం. రాత్రికి రాత్రే కాకినాడ వెళ్ళాక కల్పనా థియేటర్లోకి వెళ్ళి కుర్రోళ్ళందరికంటే ముందు క్యూలో కూర్చున్నాడు రాంభద్రం. అతని వెనక తక్కిన వాళ్ళు. ఎప్పటికో తెల్లవారింది. ఆ తర్వాత ఎప్పుడో మార్నింగ్ షోకి కౌంటర్ తెరిచారు. తనతో వచ్చిన 10 మంది కుర్రోళ్ళకి తనే బాల్కనీ టికెట్లు కొని లోపలికి పరిగెట్టాడు. హాల్లోకి వెళ్ళి తన అభిమానటుడు ఎన్టీఓడు వెండిటెర మీదకి వచ్చినప్పుడు అందరితో పాటే పూలు, డబ్బులు తెర మీదకి విసిరేసి అరవడం మొదలెట్టాడు. సినిమా అయ్యాక 100 డేస్ బొమ్మ అని అందరితో పాటు అరుచుకుంటూ వస్తున్న రామభద్రాన్ని చూసిన కొందరు, ఇతనేంటి, ఇతని వయసేంటి, 60 ఏళ్ల మనిషి ఆ కుర్రకారుతో ఆ గంతులేంటి అనుకున్నారు. ఓల్గా హోటల్లో టిఫిన్లు చేస్తున్నప్పుడు
పాటలు భలేగా ఉన్నాయి కదా అన్నాడు నాగేంద్ర ప్రసాద్. ఘంటసాలోడి స్టోను కొత్తగా ఉంది సినిమాలో అన్నాడు రామభద్రం. సముద్రపుడ్డుకెళ్ళి దూరంగా ఆగున్న ఓడల్ని చూశారు. మసీద్ సెంటర్లో మిఠాయి కిళ్ళీలు తిన్నారు. మీసాల్ రాజు మిలిటరీ హోటల్లో వేట మాంసం పులావ్ తిన్నారు. బస్టాండ్కి వెళ్ళి మన ఊరేపు వెళ్ళే బస్సు ఎక్కేద్దామా, లేకపోతే బుడంపేటలో అమ్మాయిల దగ్గరికి వెళ్దామా అడిగాడు రామభద్రం. బుడంపేట వెళ్దాం అన్నాడు కోడి జుట్టు రాము. ఆ కుర్రాళ్ళందరికంటే ముందు పరిగెడుతున్న 60 ఏళ్ల రామభద్రాన్ని విచిత్రంగా చూస్తున్నారు రిక్షా వాళ్ళు. ఖర్చు చాలా అయింది, అది రామభద్రమే పెట్టుకున్నాడు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని బస్ ఎక్కి మా ఊళ్ళో దిగేసరికి కోడి కూసేసింది. అప్పుడే తెరిచిన గోపాలరావు హోటల్లో నొరగ ఎక్కువ వేయించుకుని స్ట్రాంగ్ టీలు తాగి కాళ్ళు ఇడ్చుకుంటూ ఇళ్లకెళ్ళిపోయారు. రామభద్రం కిషోర్ టాకీస్ జంక్షన్లో ఉన్న వీరభద్ర ప్రింటింగ్ ప్రెస్కి ఓనరు. రామభద్రం కాలితో తొక్కే ట్రెడిల్ మిషన్ మీద చిన్న తరహా వాళ్ళ శుభలేఖలు, కార్డులు, రేషన్ కార్డులు, ముఖ్యంగా ఊళ్ళో 4 సినిమా హాళ్ళ టికెట్లు ప్రింట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రెస్సే కాకుండా వడ్డీ వ్యాపారం కూడా ఉంది రామభద్రానికి. రాతకోతలంటూ ఉండవు. ఎవడొచ్చినా డబ్బిస్తాడు. ముప్పావళ, మహా ఎక్కువైతే రూపాయికి మించి తీసుకోడు వడ్డీ. ఇంజనీర్ నుంచి వచ్చిన రామభద్రం బామ్మర్ది రత్నేశ్వరరావు, తాళరేవులో ఫోటో స్టూడియో పెట్టుకున్న పిన్ని కొడుకు బాబురావు చుట్టం చూపుకు వచ్చారు. రాత్రి డాబా మీద రామభద్రంతో పాటు సారా తాగుతున్నప్పుడు రత్నేశ్వరరావు అడిగాడు, ఏంటి బావా, వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి అని. సాగడం అంటే బావా నలుగురికి ఉపయోగపడుతున్నాం, అదే తృప్తి అన్నాడు రామభద్రం. వ్యాపారాలు చాన్నాళ్ళ నుంచి చేస్తున్నావు కదా అన్నయ్య, ఏమాత్రం వెనకేసావో అడిగాడు బాబురావు. తగులు లేదు మిగులు లేదురా అన్నాడు రామభద్రం. ఆడి నోటమ్మట ఈడి నోటమ్మట ఏంటన్నాం, పైసా దాయవట. కనబడినోడికి ఎదురెడిగి మిరిగి దానం చేస్తావట. అవతలోడు ఏ వయసులో ఉంటే నువ్వు ఆ వయసులో మనిషిగా మారిపోయి ఆళ్లతో పాటు గంతులేస్తుంటావట. డబ్బులు నీళ్ల కన్నా అధ్వానంగా ఖర్చు పెట్టేస్తుంటావట. అది ధర్మమా బావా అడిగాడు రత్నేశ్వరరావు. అవును, రోజులన్నీ ఒకేలాగా ఉండవు. రేపొద్దున మనకి ఏ కాలో చెయ్యో పడిపోతే పలకరించడానికి ఒక్కడంటే ఒక్కడు రాడు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలన్నయ్యా అన్నాడు బాబురావు. నీకు పిల్లలున్నారు, వాళ్ళ కోసం రూపాయో పాపాయో వెనకయ్యాలి బావా అన్నాడు రత్నేశ్వరరావు. అలాగే, రేపటి నుంచి చేద్దాం అనేసి చందమావలాగా నవ్వేసిన రామభద్రం, నాకు ఇంకా సాలలేదు, మందు పోయండే అన్నాడు. మందు కార్యక్రమం జరుగుతున్నంతసేపు రామభద్రం దగ్గర కూర్చున్న వాళ్ళిద్దరూ ఎడాపెడా వాయిస్తూనే ఉన్నారు. వెదురుపాకు వెళ్లే దారిలో ఉన్న సర్వాయి తోటలో ఉండే మేర్నీడు సూర్రావు తాడి చెట్టుకి కళ్ళు తీస్తూ ఉంటాడు. కావిడి బద్దలాగా సన్నంగా ఉండే ఆడి వయసు 50కి పైనే ఉంటుంది. పెద్ద పండగ దగ్గర పడుతుంది. కూతురికి కొత్తగా పెళ్ళయింది. సోమేశ్వరం ఇచ్చాడు. పండక్కి అల్లుడిని పిలవాలి. 3 మగపిల్లలకి పండగ బట్టలు తీయాలి. చేతిలో చూస్తే అర్ధడా లేదు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేయడం వల్ల ఇప్పుడు కొత్తగా అప్పు పుట్టదు. ఎలాగా? రామచంద్రపురం వెళ్ళి ప్రెస్లో కూర్చున్న రామభద్రం దగ్గరికి వెళ్ళి తన కథ అంతా చెప్పాడు సూర్యరావు. ఓ నిమిషం ఆలోచించిన రామభద్రం తన సువేగా వెనకాల ఎక్కించుకుని నక్కినోరి బట్టల కుట్టు దగ్గరికి తీసుకెళ్ళి, నీకెంతమంది పిల్లలరా సూర్యరావు అన్నాడు. 3 మగోళ్ళు 1 ఆడపిల్లండి చెప్పాడు సూర్యరావు. నవ్వేసిన రామభద్రం, నాకు 3 మగపిల్లలు, నీలాగా ఆడ సంతానం లేదులే, మనిద్దరికి పెద్ద తేడా లేదురా అంట. ఏమండి, నా ఖాతాలో ఈడికి నాకు బట్టలు చంపండి అన్నాడు. వాళ్ళు సూర్యరావుకి నచ్చిన బట్టలన్నీ చింపిచ్చారు. చివర్లో ఓ 500 వాడి కాకి నిక్కరి జేబులో పెట్టి, చూడరే సూర్యరావు, మనిద్దరం ఒక వయసోళ్ళం, మనలాంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు తప్పవు. వెళ్ళు, సంకురాత్రికి అల్లుడిని పిలు, పండగ రోజులు ఆనందంగా గడపండి, ఈ డబ్బులు నీకు కలిగినప్పుడు ఈ నాకు అని పంపించేశాడు. పోతంశెట్టి గనిరాజు అదో రకం ఈ కారం మనిషి. అంతా అవునంటే తను కాదంటాడు, అంతా ఇది అంటే తను అది అంటాడు, అంతా పంచజారింది అంటే తను ప్రాణం పోయింది అంటాడు. అలాంటి గనిరాజు 2 రోజుల క్రితం కొడుకులతో గొడవపడి గోపాల సమరుగు మీద పడుకున్నాడు. ముమ్మిడి వరకు కోటయ్య గారి చిట్టి వెళ్ళి, అన్నం తిని 2 రోజులైంది, మా ఇంట్లో కాస్త ఎంగిలి పడుదు కానీ రా గనిరాజు తాత అంటే, 3 ఎకరాల 4 కుంచాల పొలం నాకుండగా ఇంకొకళ్ళ ఇంట్లో తినాల్సిన కర్మ నాకేంటి అని గసిరాడు. గనిరాజు తత్వం మొత్తం తెలిసిన రామభద్రం ఆ ముసలోడి దగ్గరికి వెళ్ళి పలకరించి ఆ మాట ఈ మాట చెప్పాక, ఈవేళ మా ఇంట్లో పెద్ద గొడవ అయింది గనిరాజు తాత, బాగా ఆకలిస్తోంది, నువ్వు తోడొస్తానంటే రాంపురం వెళ్దాం అన్నాడు.
మీ ఇంట్లో గొడవ పడ్డాక నేను కూడా మా ఇంట్లో పడ్డాను. ఎంత ఆకలి మీద ఉన్నావో ఏంటో. సరే పద అని లేచిన పోతంశెట్టి గనిరాజుని తన సువేగా వెనకాల కూర్చోపెట్టుకుని కాసేపు అయ్యాక ఆ 3 రోజుల నుంచి ఎవరికీ చెప్పని కొడుకులతో గొడవ విషయం రాంభద్రంతో చెప్పిన గనిరాజుని వాళ్ళింటికి తీసుకెళ్లి కొడుకుల్ని మందలించి లోపలికి సాగనంపాడు రాంభద్రం. ముక్కోటి ఏకాశి రోజున మరణించాడు రాంభద్రం. ఈ వార్త విన్న ఊరంతా వచ్చేసింది రాంభద్రం ఇంటికి. అంతమంది జనం అంతకుముందు మా ఏరియాలో ఎంత గొప్పడిపోయినా రాలేదు. వచ్చినోళ్ళకి కాఫీలు టీలు ఇవ్వాలి. ఆనక శవాన్ని కాష్టానికి తీసుకెళ్లి పండించాలి. కానీ పైసా లేదు ఇంట్లో. రాంభద్రం కొడుకు కేశవులు ఎవరి దగ్గరన్నా అప్పు చేద్దాం అనుకుంటుండగా అచ్యుతం బామ్మర్దైన రత్నేశ్వరరావు పినతల్లి కొడుకు బాబురావు వచ్చి తలో 2000 సర్దారు. పిల్లదనం పెద్దదనం అయిపోయాక ఆ రోజు అందంగా తెల్లవారింది మా ఊళ్ళో. సంక్రాంతి వెళ్ళిపోయినా చలి ఇంకా తగ్గలేదు. మామిడి కొమ్మలు బద్ధకంగా ఊగుతున్నాయి. కొబ్బరాకులు అలాగే ఊగుతున్నాయి. ఆడవాళ్లు వీధి అరుగులు తుడిచి ముగ్గులు పెట్టుకుంటున్నారు. మగవాళ్ళు పొలాల వైపు వెళ్తున్నారు. 2 మనుషులు జావా బండేసుకుని రాంభద్రం ఇంటి ముందు ఆగారు. లోపల నుంచి వచ్చిన రాంభద్రం పెద్ద కొడుకు కేశవులు, ఎవరు కావాలండి అన్నాడు. మేం కోటిపల్లి నుంచి వస్తున్నాం. 6 నెలల క్రితం రాంభద్రం గారు ఏ కాగితం రాయించుకోకుండా రూపాయి వడ్డీకి 25,000 ఇచ్చారు. 6 పోయారు కదా, అసలు వడ్డీ కలిసి ఇదిగోండి అనిచ్చి వెళ్ళిపోయారు. చల్ది పొద్దు దాటాక సవ్వారీ బండిలో దిగిన పేకేరు సీతమ్మ గారు, మీ నాన్నగారు 30 వడ్డీకి ₹1,00,000 ఇచ్చారు. అసలు వడ్డీ ఇవుగా బాబు, చింపేద్దామంటే నోటు రాయలేదు. మరి ఆ మనిషి నిజంగా దేవుణ్ణి ఆయనా అని ఇచ్చి వెళ్ళిపోయింది ఆమె. మధ్యాహ్నం రాయవరం నుంచి, తొసిపూడి నుంచి, బలభద్రపురం నుంచి, ఇటుపక్క ద్రాక్షారం, ఆదివారపేట, కందులపాలెం, గంగవరం నుంచి వచ్చిన జనం రాంభద్రం ఇచ్చిన అసలు వడ్డీ చెల్లించి వెళ్ళిపోతున్నారు. అలా వారం రోజుల పాటు వచ్చిన జనం డబ్బిచ్చి వెళ్తూనే ఉన్నారు. ఒక్కొక్కరుగా వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తూ ఉంటే మంచితనానికి ఇంత విలువ ఉంటుందా అని రత్నేశ్వరరావు, బాబురావు మతులు పోయినట్లు చూస్తూ ఉండిపోయారు. మీరింతవరకు వంశీ మా పసలపూడి కథల నుంచి రాంభద్రం చాలా మంచోడు కథ విన్నారు. రచన శ్రీ వంశీ, వినిపించినది పప్పు భోగారావు. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి